ఎవ్రీవన్. సో ఈరోజు మనం వంకాయ టమాటో కర్రీ, సో కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. సో ఎలా చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక కడాయి తీసుకుంటున్నాను. కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నాను. సో మనం జీలకర్ర, ఆవాలు అవి ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. తాలింపు గింజలు అంటాం కదా. సో ఇవి వేడెక్కిన తర్వాత మనము ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. సో ఆనియన్స్ అనేవి వేసేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో మన ఇష్టం, మనకి నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసి సో ఇవి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇది మొత్తం చాలా అంటే చాలా కొద్దిగా క్వాంటిటీ అయ్యేంత దగ్గరికి అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంక ఈ పచ్చిమిరపకాయలు ఏవి కనిపించినంత దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాను. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఏవైతే ఈ వంకాయలు అయితే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలండి. ఈ వంకాయల్ని ముందుగా కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేస్తూ కట్ చేశాను. ఎందుకంటే అవి వంకాయలు డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి, వంకాయలు కానీ ఆలు కానీ ఇలాంటివి. సో ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని తాలింపులో వేసి దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము కలిపేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే ఇలా దగ్గరికి కుక్ అయిపోయిద్దండి. ఇలా దగ్గరికి కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా మనకి కూరకి సరిపడేంత ఒక స్పూన్ అంతా అలాగ సాల్ట్, ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ అంత కారం వేసేసి సో మనం ఏం చేయాలంటే మొత్తం ఈవెన్గా ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో చూడండి, మనకు ఆల్మోస్ట్ వంకాయలు కానీ టమాటా కానీ దగ్గరికి ఉడికిపోయాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసేసాం కదా, ఈవెన్గా కలిపేసుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. సో మనం దీనికి అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు, టేస్ట్ అస్సలు బాగుండదు. సో ఇలాంటి కర్రీస్ ఎప్పుడు కూడా వాటర్ వేయకుండా ఉడికించుకుంటేనే బాగుంటుంది. మనకి సాల్ట్, టమాటో, ఇవి వంకాయ వీటన్నిటిలో నుంచి మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది మూత పెట్టి. సో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, ఆ ఫ్లేవర్ అనేది అందులోనే ఉండడానికి. సో కలపకుండా అలాగే పెట్టి మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేస్తానండి. ఆయిల్ అంతా మనకి పైకి తేలిపోవాలి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, సైడ్స్కి మొత్తం ఆయిల్ తేలిపోయింది కదా, ఇలాగ కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మనకి కర్రీ అనేది. ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీకి అయిపోయినట్టే. సో మీరు కావాలి అనుకుంటే ధనియా పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకవేళ ఏమైనా టమాటోస్ అలాంటివి కుక్ కాకపోతే జస్ట్ ఇలా స్పూన్తో ఇలా ఇలా అంటే అయిపోతాయి. సో చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది. వావ్, ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ టమాటో కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. కర్రీ అంటే మనం వాటర్ వేస్తాం కానీ ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.